హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర సిస్టర్స్ కుకింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా పాపను తీసుకుని అంగన్వాడికి వచ్చాను. ఫ్రెండ్స్, ఈ అంగన్వాడిలో ఏదో స్పెషల్ ఉంది. మేడం అడుగుదాం రండి. మేడం, ఏంటి మేడం స్పెషల్ ఈరోజు? ఈరోజు పోషకాహార మాసోత్సవాలు చేస్తున్నాము. దానిలో భాగంగా శక్తికి, పెరుగుదలకి, రక్షణకి, విటమిన్ సి, విటమిన్ ఏ గురించి చెప్పదలుచుకున్నానమ్మా. ఏంటి మేడం? బియ్యము, రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, పొటాటో ప్లస్ అరటికాయ ఇవన్నీ శక్తికి ఇస్తాయమ్మా. పెరుగుదలకు వచ్చి పప్పులు, ప్రోటీన్, శక్తి పెరుగుదలకి పిల్లలకి అన్ని రకాల పప్పులు. నెక్స్ట్ వచ్చి విటమిన్ సికి వచ్చి ఉసిరికాయ, నిమ్మకాయ, నెక్స్ట్ వచ్చి క్యారెట్, ఆరెంజ్. మళ్ళీ శరీర రక్షణకు వచ్చి కూరగాయలు శరీర రక్షణ ఇస్తాయమ్మా. ఇవన్నీ వచ్చి శక్తిని ఇస్తాయి. పాలు, గుడ్డు, పాలలో, గుడ్లలో ప్రోటీన్ ఉంది కంపల్సరీగా. లోపల ఉన్నటువంటి ఎల్లో జనం కూడా కంపల్సరీగా తిన్నటువంటి పిల్లలకి ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుడ్డు అనేది లోపల ఉండేటువంటి భాగాన్ని ఖచ్చితంగా తల్లులో తినిపించాలని చెప్పని మరొకసారి చెప్తున్నాను. ఈ మాసోత్సవం అంటే ఏం మేడం? ఏంది ఎప్పుడు చేస్తారు? సెప్టెంబర్ నెలలో మాత్రమే, నెల 1వ తారీఖు నుంచి నెల లాస్ట్ 31వ తారీఖు వరకు మాసోత్సవాలు మేము జరుపుకుంటాము. ఇదివరకు వారోత్సవాలు ఉండేది, పోషకాహార వారోత్సవాలు ఉండేది. ఇప్పుడు వచ్చి మాసోత్సవాలు చేయడం జరిగింది. ఈ సెంటర్లో వేసారు కదా మేడం, ఇదేంటి మేడం? ఇది తల్లి బిడ్డ ఎక్కువగా ఇక్కడ గర్భవతులు, బాలింతలు, 0 to 6 years పిల్లలు వస్తారు. కాబట్టి ఇది తల్లి బిడ్డ బొమ్మ. ఇది చూపించి తల్లులకి చెప్పడం అన్నమాట. ఏమేమి తినాలి, పౌష్టికాహారం ఏంటి, ఇది ఏమేమి తినాలి, ఎప్పుడు తినాలి అని చెప్పని చెప్పడానికి ఈ బొమ్మను వేసి తల్లులకి చూపించడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. చూడండి ఫ్రెండ్స్, అంగన్వాడీలో ఏవి తింటే పిల్లలకి శరీరానికి, శక్తికి, పెరుగుదలకి ఉపయోగపడుతుంది అనేది ఎంత బాగా చేసి చూపించారో మేడమ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.